హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటీ టూట్. సో ఆర్ఆర్బీ సిబిటి 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అంటే జీడీసీ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా లేకుంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఓకే. సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఓకే. సో మన సబ్జెక్ట్స్లో సో మనం కోచింగ్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తాము, అలానే సో సబ్జెక్ట్స్లో మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, సో ఆర్డర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మనము సో డెఫినెట్గా ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం ఓకే. సో ఫస్ట్ మనము సిబిటి 1 కంప్లీట్ అయిన తర్వాతనే సిబిటి 2 రాస్తారు జనరల్గా. కానీ సో జీడీసీ నోటిఫికేషన్ ప్రకారం ఓకే, ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి ఓన్లీ సిబిటి 2 అనేది మాత్రమే ఉంటుంది ఓకే. సో ఈ వీడియోలో మనము టోటల్గా ఓకే, సో మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అండ్ సివిల్ ఓకే, సో నాలెడ్జ్ కూడా డిస్కస్ చేసుకుందాము. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, మీరు క్లాసెస్ ఇంగ్లీష్లో చెప్తారా లేకుంటే తెలుగులో చెప్తారా అని చెప్పేసి. సో మ్యాక్సిమం ఓకే 100% సబ్జెక్ట్స్ మనము తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాము ఓకే. సో అటు ప్రజెంట్ ఏంటంటే ఎలక్ట్రికల్ క్లాసెస్ మాత్రం మనం ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాటిని ఇంగ్లీష్లో ఒక వర్షను, ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో ఇంకో వర్షను ఓకే. సో సేమ్ లెక్చరర్స్ ఇంగ్లీష్లో చెప్తారు, ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో కూడా చెప్తారనమాట ఓకే. సో తెలుగులో చెప్తున్నారు కదా ఈ ఫ్యాకల్టీస్ అందరు కూడా ఓకే. సో క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సో డెఫినెట్గా ఓకే, సో మా దగ్గర ఉన్న వాళ్ళు ఓకే, సో ఇంక్లూడింగ్ మీ, సో మేమందరం కూడా ఎన్ఐటి లేదా ఐఐటీస్లో ఎంటెక్ లేదా పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళే ఓకే. సో టోటల్గా క్వాలిఫికేషన్ అనేది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటేనే మనము పర్ఫెక్ట్గా టీచ్ చేయగలము. సో ఎలక్ట్రికల్కైనా కానీ, ఎలక్ట్రానిక్స్కి అయినా కానీ, మెకానికల్కి అయినా కానీ, సివిల్కి అయినా కానీ ఓకే. సో కంప్లీట్గా ఓకే, సో ఎన్ఐటి లేదా ఐఐటిలో కంప్లీట్ చేసిన ఓకే, సో ఎంటెక్ లేదా పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే మన దగ్గర టీచ్ చేస్తారనమాట ఓకే. అది కూడా మేము తెలుగులో టీచ్ చేసే వాళ్ళని మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే సో మనకు తెలుసు ఆల్రెడీ ఆర్ఆర్బీలో సో జేఈ అయినా తీసుకోవచ్చు, ఏఎల్పి అయినా తీసుకోవచ్చు, ఇంకా వేరే ఎగ్జామ్స్ అయినా తీసుకోవచ్చు. నార్త్ బేస్ ఏదైతే ఉందో ఓకే, సో వాళ్ళు మనకి టఫ్ కాంపిటీషన్ ఇస్తారు ఓకే. సో వాళ్ళు హిందీలో నేర్చుకుంటారు, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది డెఫినెట్గా వస్తుంది. మనము 2 అవర్స్లో ప్రిపేర్ అయ్యేది వాళ్ళు 1.5 అవర్లోనే నేర్చుకుంటారు అనమాట. ఎందుకంటే ఓన్ లాంగ్వేజ్లో నేర్చుకుంటారు కాబట్టి ఓకే. సో సేమ్ అదే దాన్ని మనము తెలుగులో నేర్చుకుంటే మనకు కూడా బెనిఫిట్ ఉంటుందనే ఉద్దేశంతో ఓకే మేము ఓకే ఇంగ్లీష్లో టీచ్ చేయగలము, కానీ తెలుగులో ఇచ్చేదానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం అనమాట. అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మన క్లాసెస్ అనేవి ఉంటాయి ఓకే. సో ఏ బ్రాంచ్ అయినా కూడా అదే విధంగా ఉంటాయి. అటు ప్రజెంట్ ఓకే, సో ఎలక్ట్రికల్ మాత్రం మనము సో ఇంగ్లీష్లో ఇస్తున్నాము, అది కూడా బేసిక్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. మీరు ఒకసారి ఫ్రీ ట్రయల్ తీసుకోండి ఓకే. సో ఏ బ్రాంచ్ అయినా కానీ మీరు సో జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, జీడీసీకి ప్రిపేర్ అయ్యానా లేకుంటే ఫ్రెష్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సో డెఫినెట్గా సో మీరు ఫ్రీ ట్రయల్ తీసుకోవచ్చు 1 డే ఓకే. సో లేదంటే వితిన్ 1 అవర్లో మీకు అర్థమైపోతుంది. సో మన క్లాసెస్ అన్నీ కూడా హై క్వాలిటీ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఒకసారి మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే. సో ఎనీవే దీని గురించి కోచింగ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఓకే మన లింక్ అనేది ఉంటుంది. సో మీరు ఒకసారి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మేము కాల్ చేయగలము, లేకుంటే మీరు ఈ నెంబర్స్కి కనిపిస్తున్నాయి కదా ఓకే. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అడగచ్చు ఓకే. సో కోచింగ్ గురించే కాదు, మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం కూడా మా బాధ్యతే. సో మీరు డెఫినెట్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో దాంతోపాటు సో ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే, సరే ఏఎల్పి నోటిఫికేషన్ వస్తుంది, ఏఎల్పి వస్తుందా, జేఈ వస్తుందా, ఫస్ట్ ఒరిజినల్ రిక్రూట్మెంట్ అంటే సో ఏదైనా రావచ్చు, మనం చెప్పలేము. జీడీసీ అనేది సో ఏఎల్పికి ఇచ్చారు, జేఈకి ఇచ్చారు కాబట్టి ఈ 2 నోటిఫికేషన్స్ డెఫినెట్గా ఉంటాయి ఓకే. సో అలానే ఈ వీడియోలో మనము మన క్వాలిఫికేషన్ డిప్లొమా ఉంది, నేను ఏఎల్పికి ఎలిజిబుల్ అవుతాను, అలానే జేఈకి ఎలిజిబుల్ అవుతాను, దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది కొంతమంది అడుగుతారు. సో డెఫినెట్గా మీరు పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నాతో మాట్లాడొచ్చు ఓకే. సో కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీరు సార్తో మాట్లాడాలంటే డెఫినెట్గా వాళ్ళు సో నాకు కనెక్ట్ చేస్తారనమాట. సో లేకుంటే సో మీరు సో ఈ వీడియోలో పూర్తిగా మీరు చూసారంటే మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది ఓకే. సో ఎనీవే మనకు ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ సిబిటి 1 గురించి ఓకే. సో సిబిటి 1లో మనము సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, జీడీసీ అంటే ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సిబిటి 1 ఉండదు కాబట్టి ఓకే. సో ఒరిజినల్ రిక్రూట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఓకే, సో వాళ్ళకి మ్యాథమెటిక్స్, రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ జనరల్ సైన్స్. చాలామంది ఏంటంటే సో మనకు ఉన్న విషయం మాట్లాడుకుందాం ఓకే. సో ఎస్ఐ కానిస్టేబుల్కి తెలంగాణ స్టేట్లో, అలానే సో ఏపీ స్టేట్లో రెండింటిలో, తెలంగాణ అండ్ ఏపీలో రెండింటిలో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ రీసెంట్గా కంప్లీట్ అయినాయి. సో ప్రిపేర్ అయి ఉంటారు, చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఇంకా జాబ్ రాకుండా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో జనరల్ అవేర్నెస్ బాగా చదివింటారు ఓకే. సో అంటే పాలిటీ,
హిస్టరీ, జాగ్రఫీ, ఓకే. సో ఎకానమీ, దాంతోపాటు ఈ తెలంగాణ అయితే తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్, సో ఏపీ అయితే ఏపీ హిస్టరీ అండ్ మూమెంట్, ఓకే. సో మన దగ్గర ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సో దీనికి ఇది చాలా తక్కువ వెయిటేజ్, ఓకేనా. సో మీరు పాలిటీ 200 అవర్స్, లేకుంటే పాలిటీ 100 అవర్స్, ఎకానమీ ఓకే 60 అవర్స్, ఓకే, హిస్టరీ 150 అవర్స్, ఓకే. సో జాగ్రఫీ 100 అవర్స్ ఇట్లా చదివినారంటే డెఫినెట్గా మీకు ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాదు. అందుకని చెప్పేసి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ వేరు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లెవెల్ వేరు, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ లెవెల్ వేరు, ఓకే. సో ఇందులో ఇంకా ఆర్ఆర్బీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే బేసిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. ఇక్కడ అడిగే 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ 15 క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బేస్ మీద ఉంటాయి. మీరు సపరేట్గా ఇవన్నీ సబ్జెక్ట్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవాల్సిన పని లేదు. కరెంట్ అఫైర్స్ బేస్తో మీరు లింక్ చేసుకుంటే ఈ జనరల్ అవేర్నెస్ డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయగలరు, ఓకే. సో దీనిలో ఇంకా మనకి ఏముంటాయంటే సో కొంచెం స్పోర్ట్స్ అండ్ ఆథర్స్, బుక్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ కొంతవరకు, ఓకే, సో కొంతవరకు ఈ టాపిక్స్ అన్ని 15 టాపిక్స్ వరకు మనకు కవర్ చేస్తే 15 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 15 టాపిక్స్ వరకు కవర్ చేస్తారు. 15 టాపిక్స్ గురించి మనము చదవాలంటే ఇవన్నీ సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు, మెయిన్ కరెంట్ అఫైర్స్ బేస్ మీద, ఓకే. సో పాలిటీ లెస్ దాన్ 30 అవర్స్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం, ఓకే. సో అలానే హిస్టరీ లెస్ దాన్ 30 అవర్స్, అలానే జాగ్రఫీ లెస్ దాన్ 25 అవర్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. దీంతోపాటు కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన క్లాసెస్లో, ఓకే. ఎవరైతే CBT 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది, ఓకే. సో CBT 1లో మనము మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మ్యాథమెటిక్స్, తర్వాత జనరల్ సైన్స్, ఓకే. సో మీరు నమ్మినా నమ్మకపోయినా, ఓకే, సో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రాలేదంటే, ఓకే, సో డెఫినెట్గా మనము ఆర్ఆర్బీ ఎగ్జామ్ కొట్టలేము. ఇది మెయిన్ అనమాట మనకి, ఓకే. సో మీరు మ్యాథమెటిక్స్ కూడా మెయినే కదా, ఎందుకనేసి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటున్నారు. ఇక్కడ మీరు క్వశ్చన్ చదివిన తర్వాత ఇమ్మీడియట్గా ఆన్సర్ చేయగలరు. ఇక్కడ మీరు క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఆన్సర్ చేసేదానికి సాల్వింగ్ టైం అనేది ఉంటుంది, ఓకే. సో అందుకని చెప్పేసి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే, ఓకే, సో మనకి ఫస్ట్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో దాంతోపాటు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్గా టైం వేస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో టైం వేస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీరు సో మన దగ్గర తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా స్పీడ్ మ్యాథ్స్ డెఫినెట్గా నేర్చుకోవాలి, ఓకే. సో స్పీడ్ మ్యాథ్స్ ప్రజెంట్, ఓకే, సో ఏపీ అండ్ తెలంగాణలో ఇచ్చే ఇన్స్టిట్యూట్ మాది మాత్రమే అనమాట. సో అది కూడా జస్ట్ 100 రూపీస్లో మాత్రమే ఇస్తాము. అంటే వేదిక్ మ్యాథ్స్ పర్ఫెక్ట్గా, వేదిక్ మ్యాథ్స్ అంటే మీకు ఫస్ట్ 1 to 3 నుంచి ఏం నేర్పిస్తారు. సో ఏవైతే షార్ట్ కట్స్ ఉంటాయో, ఓకే, ఆ షార్ట్ కట్స్ ఇందులో మనము మన సబ్జెక్ట్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో, ఓకే, సో వీళ్ళు వేదిక్ మ్యాథ్స్ ట్రిక్స్ ద్వారా ఒక టాపిక్ తీసుకుంటే కన్వెన్షనల్ మెథడ్ అంటే ఫుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్న మెథడ్ ఉంటుంది, దాని తర్వాత ఇమీడియట్గా మీకు షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే. సో ఇవి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. టోటల్గా మనకి ఈ 100 క్వశ్చన్స్ అంటే ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేయాలంటే 90 మినిట్స్, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిట్ కూడా లేదు, ఓకే. సో మనకి స్పీడ్ మ్యాథ్స్ డెఫినెట్గా రావాలి. స్పీడ్ మ్యాథ్స్ లేకుండా, అంటే స్పీడ్ మ్యాథ్స్ ద్వారా మనం నేర్చుకోలేదంటే మ్యాథమెటిక్స్ కానీ లేకుంటే రీజనింగ్ కానీ డెఫినెట్గా మనం దీన్ని సాధించలేమన్నమాట. ఇక్కడ మనం ఎక్కువ టైం అనేది వేస్ట్ చేస్తాము, ఆల్మోస్ట్ 50 మినిట్స్ ఇక్కడ వేస్ట్ చేస్తాం అనమాట. సో ఈ క్వశ్చన్స్ అనేవి మనము, ఓకే, సో ఈ క్వశ్చన్స్ అనేవి మనము సరిగా ఆన్సర్ చేయలేకపోవచ్చు తర్వాత, ఓకే. అందుకని చెప్పేసి స్పీడ్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇది CBT 1 గురించి, ఓకే. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే CBT 2, ఓకే. ఈ వీడియోలో మనము CBT 2 గురించి డిస్కస్ చేద్దాము, ఓకే. CBT 2 ఇవన్నీ కలిపి మనకి 50, రిమైనింగ్ మాత్రం 100 మార్క్స్, ఓకేనా. సో ఇక్కడ 100 మార్క్స్ ఇది టెక్నికల్ ఎబిలిటీస్. మీరు మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఏదైతే దాని గురించి మాత్రమే అడుగుతారు. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, అంటే ఈసీఈ వాళ్ళకి ఆర్ఆర్బీ జేఈ ఉంటుందని కూడా తెలియదు, ఓకే. సో అంటే ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయని కూడా తెలియదు. సో అందరూ కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు. మీరు సాఫ్ట్వేర్ ప్రిపేర్ అయినా కానీ ఈ ఎగ్జామ్ అనేది, ఓకే. సో ఈసీఈ వాళ్ళ క్వాలిఫికేషన్ ఉంది. ఈ ఈసీఈ అండ్ అలైన్డ్ బ్రాంచెస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఓకే. మీరు ఒరిజినల్ రిక్రూట్మెంట్ కావాలంటే ఒకసారి చూడండి, ఓకే. సో నోటిఫికేషన్ చూడండి, లేదంటే మీరు మాకు కాల్ చేసైనా అడగండి, ఓకే. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎలిజిబిలిటీ ఉన్నాయి, అంటే ఈసీఈ ఆర్ అలైన్డ్ బ్రాంచెస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారనమాట, ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఈసీఈ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది,
ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, మెకానికల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, అలానే నెక్స్ట్ సో సివిల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, సివి మనకి కంప్లీట్గా సో టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి అడిగే క్వశ్చన్ పేపర్ టైప్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్గా కొంతమంది డౌట్ అడుగుతారు. ఓకే, సో CBT 1 కానీ CBT 2లో ఇవన్నీ కానీ నేను తెలుగులో నేర్చుకోవాలా ఇంగ్లీష్లో నేర్చుకోవాలా అని చెప్పేసి సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన చాలామంది స్టూడెంట్స్ నుంచి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం చెప్తున్నాము. సో మీరు కంప్లీట్గా తెలుగులో అంటే తెలుగు వర్డింగ్స్తో నేర్చుకున్నారంటే ఓకే, సో రాజ్యాంగం అని చెప్పేసి ఆర్టికల్ని మనము ప్రకరణ అని చెప్పేసి ఈ విధంగా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ చదివేదానికి మీకు ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. అంటే మేజర్ క్వశ్చన్స్. ఓకే, సో మేజర్ పార్ట్ ఇప్పుడు 150 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, లేదంటే ఈ 50 క్వశ్చన్స్లో మనకి 30+ క్వశ్చన్స్ మనం ఇంగ్లీష్లో చదవడం వల్ల మనకి ఈజీగా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అందుకని చెప్పేసి RRB ఎగ్జామినేషన్స్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు సో ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వాలి. టోటల్గా తెలుగులో ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు టైం అనేది ఎక్కువ వేస్ట్ చేయగలరు. సో కానీ మనకి ఈజీగా అర్థం కావాలి కాబట్టి క్లాసెస్ వినేటప్పుడు మాత్రము తెలుగు ప్లస్ ఇంగ్లీష్. ఓకే, అంటే మీరు రాసే వర్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండాలి, కానీ నేర్చుకునేటప్పుడు తెలుగు ఎక్స్ప్లెనేషన్స్తో నేర్చుకోవడం అనేది కరెక్ట్ అనమాట. ఎందుకంటే టైం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జామ్లో మనము క్వశ్చన్ చదివేదానికి మాత్రమే ఎక్కువ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఈ 50 మార్క్స్ గురించి మాట్లాడుతున్నా. టెక్నికల్ ఎబిలిటీస్ డెఫినెట్గా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వాలి, అర్థం చేసుకునే దానికి మాత్రం. ఓకే, సో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఆల్రెడీ ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాం. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్లో మొత్తం అన్ని క్లాసెస్ కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మీరు ఏ బ్రాంచ్ అయినా కానీ అటు ప్రజెంట్ ఎలక్ట్రికల్కి మాత్రం ఓకే, సో మనము ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి 150 మార్క్స్కి అనమాట టోటల్గా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీని గురించి ఇంకా ఏదైనా వేరే ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా ఓకే, సో మీరు డెఫినెట్గా అడగండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. ఓకే, సో ఎలక్ట్రికల్ అయితే మీరు నాతో మాట్లాడచ్చు, ఎలక్ట్రానిక్స్ అయితే సో మీరు కన్సర్న్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే, సో వాళ్ళతో మీరు మాట్లాడచ్చు. సో మీరు ECE అయితే ఓకే, సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడచ్చు. దాని తర్వాతనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో ఎలక్ట్రికల్ అయితే సో మేము బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాం. ఓకే, సో మీరు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఓకే, సో సర్క్యూట్స్ ఓకే, సో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఆర్ బేసిక్స్ ఓకే, సో దీని నుంచి స్టార్ట్ చేయమని చెప్తాము. ఓకే, దాని తర్వాత మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, దాని తర్వాత పవర్ సిస్టమ్స్, దాని తర్వాత మిషన్స్, ఇట్లా 1 by 1 స్టార్ట్ చేయమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ECE అనుకోండి. ఓకే, సో మీరు EDCతో స్టార్ట్ చేయండి. ఓకే, సో EDC అండ్ సో మనకు నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. నెట్వర్క్స్ అంటే బేసిక్ ఎలక్ట్రికల్స్. ఓకే, సో ఇవి బేసిక్ ఎలక్ట్రికల్స్ ఏంటంటే మనకి అనలాగ్ ఎలక్ట్రానిక్ కాన్సెప్ట్స్ కొన్ని ఉంటాయి, దాంతోపాటు కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో వీటికి మనకి సో బేసిక్స్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి EDC అండ్ నెట్వర్క్స్తో స్టార్ట్ చేస్తాం. ప్లస్ కమ్యూనికేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సో డెఫినెట్గా కమ్యూనికేషన్స్ నుంచి ఎవరైతే కమ్యూనికేషన్ బాగా చదువుతారో ఓకే, సో వాళ్ళకి సో ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో దీంతో పాటు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఓకే, మీరు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత ఓకే ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, ఓకే విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు ఏ విధంగా కంప్లీట్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో దాంతోపాటు మెకానికల్ అండ్ సివిల్ కూడా ఓకే, సో 1 by 1 సో FMHM కానీ ఓకే, సో లేదంటే థర్మోడైనమిక్స్ కానీ ఏ విధంగా ఆర్డర్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, మేము ప్రొవైడ్ చేసే ఆర్డర్ కూడా అదే విధంగా ఉంటుంది. సో మీరు అదే ఆర్డర్ ఫాలో అవ్వచ్చు, లేదంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో ఒకసారి మాట్లాడండి. ఓకే, సో దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సో మీకు దీని గురించి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఓకే, సో డెఫినెట్గా మా నెంబర్స్ కాల్ చేయండి. గైడెన్స్ ఫస్ట్ ఓకేనా. సో మనకి తెలుగు స్టేట్స్లో సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓకే, సో ఎప్పటి నుంచో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరనమాట. మీరు ఒక్కసారి మాట్లాడండి, మీరు కోర్స్ తీసుకోవడం తర్వాత ఓకే ఫస్ట్ మాట్లాడి సో మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. ఓకే, సో ALPనా లేకపోతే సో JEEనా దేనికి కాన్సన్ట్రేట్ చేయాలంటే మీరు జనరల్ రిక్రూట్మెంట్లో అయితే ఓకే, అంటే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే మీరు సో JEEకి కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ALPకి కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే CBT 1 సేమ్, ఆల్మోస్ట్ CBT 1 మనకి సేమ్ ఉంటుంది కాబట్టి సిలబస్. ఓకే, సో ఫస్ట్ CBT 1 కాన్సన్ట్రేట్ చేయండి ఏదైనా కానీ CBT 2లో మీరు JEE అనేది పర్ఫెక్ట్ పోస్ట్ కంపేర్ టు మనకి సో ALP కాబట్టి. ఓకే, అంటే సో మన క్వాలిఫికేషన్ బట్టి మీరు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్నా లేదంటే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్నా JEE పోస్ట్ అనేది సో చాలా మంచి పోస్ట్ అనమాట. సో కానీ మనకి శాలరీ పరంగా చూసుకున్నామంటే ఓకే, సో ALP రన్నింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఓకే, సో ALP శాలరీ ఎక్కువ ఉంటుంది, కానీ వర్క్ అనేది మనకి JEEకి పర్ఫెక్ట్గా ఉంటుంది కంపేర్ టు ALP అనమాట. ఓకే, సో అందుకని చెప్పేసి JEEకి ప్రిపేర్ అవ్వండి. సో 1 by 1 ఇప్పుడు మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ ఓకే, సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇమీడియట్గా మనకి
సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకానికల్ అనుకోండి, ఒక సబ్జెక్ట్ ఓకే, సో ఏదైనా థర్మోడైనమిక్స్ కానీ లేదంటే సో ఇంకో సబ్జెక్ట్ అయినా కానీ ఒక సబ్జెక్ట్ ప్యారలల్గా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ కంప్లీట్ చేయండి, నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ కంప్లీట్ చేయండి టెక్నికల్లో. సేమ్ అలానే ఎలక్ట్రికల్ అయితే ఓకే, సో మ్యాథమెటిక్స్ రీజనింగ్ కంప్లీట్ చేయండి, సో దాని తర్వాత సర్క్యూట్స్ కంప్లీట్ చేయండి, సో నెక్స్ట్ ఫిజిక్స్ కంప్లీట్ చేయండి, సో నెక్స్ట్ పవర్ సిస్టమ్ స్టార్ట్ చేయండి. ఇట్లా 1 by 1 మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే, సో లేదంటే సో CBT 1 కంప్లీట్ అయినాక ప్రిపేర్ అవుదామని చెప్పేసి అంటే విత్ ఇన్ షార్ట్ టైంలో మీరు సో ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది, మీరు ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు అనమాట. సో డీవియేట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో 1 by 1 ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. సో అందులో ఇంకోటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రికల్ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి ఓకే, సో మీకు ALP ఛాన్స్ ఉంది, అలానే సో JEE కూడా ఛాన్స్ ఉంది, RRB JEE కూడా ఛాన్స్ ఉంది. ప్లస్ మీరు తెలంగాణలో అయినా ఏపీలో అయినా మీరు బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైంటే ఓకే, సో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళైంటే మీకు తెలంగాణలో జెన్కో నోటిఫికేషన్ తొందరలో రాబోతుంది. అలానే సో మనకి ఏపీలో SPDCL అండ్ AEAEE ఓకే, సో ఈ నోటిఫికేషన్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ప్రిపరేషన్ ఏదైతే మీద ఉందో ఓకే, సో డీవియేట్ అవ్వకుండా ఆ నోటిఫికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఓకే. సో మన స్టేట్లో జాబ్ అంటే డెఫినెట్గా మనకు బెనిఫిట్ ఉంటుంది. సో మనము ఈ సబ్జెక్ట్స్ టెక్నికల్ సబ్జెక్ట్స్ 1 by 1 ప్రిపేర్ అవ్వడం వల్ల ఇప్పుడే ఓకే మనకు ఆ ఎగ్జామ్స్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి ఎలక్ట్రికల్ బ్రాంచ్ వాళ్ళకి సపరేట్గా ఓకే, సో అనదర్ వీడియో జెన్కో ప్రిపరేషన్ ఏ విధంగా అవ్వాలి తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి సో SPDCL అండ్ AEAEE ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఓకే, సో అవన్నీ కూడా సపరేట్ వీడియోస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనము JEE CBT 2 గురించి ఓకే, RRB JEE CBT 2 గురించి డిస్కస్ చేసాం కాబట్టి ఓకే. సో మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఓకే మీరు కామెంట్ పెట్టండి, లేకుంటే డైరెక్ట్గా కాల్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి ఓకే. సో ఆఫ్లైన్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు. ఆఫ్లైన్ డెఫినెట్గా ఉంది, కానీ ఆఫ్లైన్ మొదలయ్యేది ఫస్ట్ నాన్ టెక్నికల్ పార్ట్స్తోనే స్టార్ట్ అవుతుంది, దాని తర్వాతనే టెక్నికల్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే. సో దీని గురించి ఏదైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓకే, సో మీరు డెఫినెట్గా కాల్ చేయండి ఓకే. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.